ఒకసారి మనం చదువుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను కనుక వారు ఒక స్పాంజీ చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి. అయితే ఒకసారి ఈ సమాప్తమైనది అంటే దీంట్లో చాలా అసలు ఎంత గూఢార్థం నింపబడి ఉన్నదంటే ఈ యేసు ప్రభు ఈ భూమి మీద నివసించిన ప్రతి ఒక్క సందర్భము దీంట్లో మిళితమై ఉన్నది. అంటే మిళితమై ఉన్నది ఏంటంటే ఈ మాటలో కలపబడి ఉన్నది. అయితే ఎందుకు సమాప్తం? అప్పటి వరకు ఆయన ఏమేం చేశాడు? అయితే ఆది యందు మనం దేవుడు ఆ కాల ప్రజలు బలులు అర్పించేవాళ్ళు. అయితే తండ్రి గారు యెహోవా దేవుడు ఆయన యొక్క నిర్ణయం చిత్తం ఏమై ఉన్నదంటే ఈ విధంగా బలులు అర్పించి ఎంతకాలం ఇట్లా పశువులను వధిస్తారు అని చెప్పి ఆయన ఒక ప్రణాళికను తయారు చేసుకున్నాడు. అప్పుడే ఏంటి ఆ ప్రణాళిక అంటే ఆయన యొక్క ఎక్కువగా ఆయన్ని ప్రేమించి ఆయన యొక్క అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి మన అందరి నిమిత్తము ఆయన బలియాగం ఇవ్వాలని. యాగము అంటే ఏంటంటే అది ఒక చాలా ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యాగం అంటే పాత రోజుల్లో 1800 ఆ సంవత్సర కాలంలో ముసలి వయసు ఉన్న వ్యక్తికి ఈ 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్న అమ్మాయినిచ్చి వివాహం చేసేవాళ్ళు. చేసి ఈ ముసలి వయసు వచ్చేటప్పటికి చనిపోయేవాడు. అయితే ఈమెను తీసుకెళ్ళి అగ్నిలో పడవేసేవాళ్ళు. అంటే ఏంటంటే ఈయన చనిపోతున్నప్పుడు ఈమె బతకడానికి వీల్లేదు, ఈమె కూడా అతనితో పాటు చనిపోవాలి. అంటే అది ఎంత బాధాకరమైన విషయం అంటే అగ్నిలో దహించబడటం అంటే మామూలు విషయం కాదు అది ఆ విషయం. అయితే దాన్ని కొంతమంది అప్పుడు నాయకులు ఏం చేశారంటే ఇది రూపుమాపాలని చెప్పి కొంతమంది ఇది రాజా రామ్మోహన్ రాయ్, గురజాడ అప్పారావు గారు ఇట్లా కొద్దిమంది దాన్ని పూర్తిగా నిర్మూలన చేశారు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శిలువ యాగం ఏంటంటే అప్పుడే ఆయన ఆది అందే తండ్రి గారు ఆయన యొక్క నిర్ణయంలో ఉంది కాబట్టి ఆయన కాలము వచ్చేదాకా ఆయన భూమి మీదకి పంపించడానికి ఒక కాలం నిర్ణయించాడు. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఈ భూమి మీదకి వస్తాడో ఆయన మీద ఏమై ఉన్నదో అన్నది మనకి పాత నిబంధనల ప్రవక్తల ద్వారా చాలా సందర్భాల్లో మనకి ఆయన ప్రస్తావించారు. ఎట్లా ఆయన భుజం మీద ఏముంది? రాజవారు ఉంది. రాజవారు అంటే ఏంటి? ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న పాపము ఏమైతే ఉన్నదో అదంతా ఆయన మీద మోపబడుతుంది అని చెప్పి ఆయన ఆది అందే ఆయన యొక్క ప్రణాళికలో ఉంది, తండ్రి గారి ప్రణాళికలో. అయితే ఈ ప్రణాళిక అంతేకాకుండా ఈయన భూమి మీదకి వచ్చే వ్యక్తి ఎటువంటి వాడు అన్న విషయం, ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేయాలి నా కుమారుడు అన్నది ప్రతి ఒక్కటి మనకి ప్రవక్తల ద్వారా ఆయన రాయించారు. ఏంటంటే ఆయన ఎలాంటి వాడు? భుజం మీద రాజవారం ఉంది. రాజవారం ఉండటమే కాకుండా ఆయన ఎటువంటి వ్యక్తి? ఆయన బలవంతుడు, మిత్రుడకు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇమ్మానుయేలు దేవుడు, చాలా పేర్లు ఉన్నాయి, 1000 పేర్లు ఉన్నాయి ఆయనకి. అయితే ఆ సందర్భం రానే వచ్చింది. ఏంటి? ఆయన భూమి మీదకి రావాల్సిన సమయం. ఆ సమయం వచ్చినప్పుడు ఆయన ప్రణాళిక ఏమైనదో ఆ విధంగా పాపం లేనివాడిగా ఈ భూమి మీదకి మనమందరం అయితే పాపముతో మనం తల్లి గర్భంలో నుండి వచ్చాం. కానీ ఆయన ఒక ప్రత్యేకత, ఆయనలో ప్రత్యేకత, పరిశుద్ధత ఆయన కలిగి ఉండి మన మధ్యకు వచ్చాడు. వచ్చిన ఆయన కనీసం ఆయన ఎక్కడ పుట్టింది అన్నది బైబిల్లో ఎక్కడా లేదు. కాకపోతే ఈ బైబిల్లో ఏమున్నదంటే ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టారు అన్నది ఉంది తప్ప ఆయన పలానా ప్లేస్లో జన్మించాడు అన్న విషయం బైబిల్లో ఎక్కడా లేదు. అంటే ఏంటంటే ఆయన జననము
అంటే ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ఏ స్థితిలో తగ్గించుకొని మన మధ్యకి వచ్చాడు. సాత్వికుడుగా, దీనుడుగా, మనకి రక్షణ ఇచ్చేవాడుగా, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆత్మఫలాలన్నీ ఒక ఒక కాయ అంటే ఎట్లా కమలబండి ఉందనుకో, అది తొక్క ఉంటుంది, దాంట్లో అవన్నీ తొనలన్నీ ఏమైపోతాయి, మిళితమై ఉంటాయి, అంటే ఐక్యమైపోయి ఉంటాయి, ఒకటి ఒకటి వేరుగా ఉండవయ్యి, అట్లా అవన్నీ ఒక మిళితమై ఉంటాయి. అట్లాగే యేసయ్య ఏం చేశాడు, ఆయనలో ప్రతి ఒక్కటి దయ, కరుణ, ప్రేమ, కృప, క్షమించే గుణం, సాత్వికం, ప్రతి ఒక్క గుణగణాలని మన మధ్య చూపించాడు. అదేవిధంగా మనల్ని కూడా ఆయన బాటలో నడమన్నాడు. మనము ఈ లోకంలో జీవించినంతకాలం మనము మరణిస్తే తర్వాత మన స్థితి ఏమవుతుంది, నరకం పాలవుతుంది. పాపంతో మనకు వచ్చే మన జీవితం ఏంటంటే మరణం. ఈ మరణము నుండి నా బిడ్డను రక్షించాలి, నా బిడ్డలు నా యుద్ధకు రావాలంటే ఆయనే మార్గము, సత్యము, జీవము. అంటే మార్గం అంటే ఏంటంటే ఫస్ట్ ఆయన మనకి నడిచాడు ఈ లోకంలో, ఆయన ప్రవర్తన అంతటా మనకు చూపించాడు, ఆయన జీవిత విధానాన్ని మన మధ్యనే మనందరికీ తెలియజేసింది కాకుండా సత్యం, ఆయనలో ఉన్న సత్యం, యథార్థత ప్రతి ఒక్కళ్ళు గ్రహించేలాగా ఆయన అందరి ఎదుటనే ఆయన సత్యాన్ని బయలుపరిచాడు. అంతేకాకుండా ఈ రెండు ఎప్పుడైతే మనం దేవుని మార్గాన్ని వెతుకుతామో, ఆయన యొక్క సత్యాన్ని గ్రహిస్తాము, ఈ రెండు మనం కలిసి ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అంటే నిత్య జీవానికి వెళ్తాం. నిత్య జీవం అంటే తండ్రి వద్దకు మనం ఆయనతో పాటు నివసించి ఆయన దగ్గర నిలబడటానికి మనం ఆయన దగ్గర నిలవాలన్న ఆశతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. చాలా సందర్భాలు మనం ఇప్పుడు బైబిల్లో చెప్పాలంటే, ఇప్పుడు సమయం చాలా అయిపోయింది, వినటానికి కూడా అయితే ఆయన ఈ లోకంలో జీవించినంత కాలంలో కొన్ని ఆయన చేసినవి నేను చెప్తాను. కనాని విందులో చేసిన ఆ యొక్క ద్రాక్షారసం, నీళ్ళని ద్రాక్షారసంతో నింపాడు. అంటే ఈ విషయాన్ని అక్కడ పనివారికి మాత్రమే ఆయన బయలుపరిచాడు. ఏమని, ఈయనలో సత్యం ఉందని చెప్పి ఆయన బయలుపరిచాడు. కానీ ఆ విందు యజమానికి మాత్రం ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి తెచ్చి పోసాడన్నది వాళ్ళకి తెలీదు, యజమానికి తెలీదు. ఈ ద్రాక్షారసము ఈయన వల్ల, ఈయన కార్యం చేసినందువల్ల ఇది ఇంత రుచికరమైన ద్రాక్షారసం వచ్చిందన్నది వీళ్ళకే, పని వాళ్ళకే తెలుసు. అక్కడ ఏంటంటే ఆయన ఆ పని వాళ్ళల్లో ఆయన యొక్క మర్మాన్ని వాళ్ళకి చూపించాడు అక్కడ ఆ విషయం. అంతేకాకుండా ఒక మగ్దలేని మరియ ఉంది. మగ్దలేని మరియ అనేకమైనటువంటి పాపం చేత పట్టబడినప్పుడు ఆమె ఏం చూసింది, ఆయనలో ఆమె పాపములు క్షమించిన వాడుగా, అంతేకాకుండా ఆమె ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించింది, ఆయన మహిమను చూసింది. అందువల్ల ఆమె అంత విలువ కలిగిన, అంటే ఆ రోజుల్లో అది అత్తరు జటామాంసి కొనటం అన్నది అది మామూలు విషయం కాదు, అది ధనికులు కొనగలిగిన స్థితి. కానీ ఆవిడ ఆయనలో యేసయ్య యొక్క స్థితిగతులని, ఆయన సత్యాన్ని, మహిమని గ్రహించి ఆవిడ ఒకటే తీర్మానించుకుంది, నాకు వీటన్నిటికన్నా నాకు నా యేసయ్య నాకు ముఖ్యం అని చెప్పి ఎంతో విలువైనటువంటి అత్తరు జటామాంసంతో ఆయనకి అత్తరు పూసి ఆమె యొక్క వెంట్రుకలతో తుడిచింది. అంటే ఆమె ఎంత సత్యాన్ని గ్రహించింది, మనం కూడా యేసయ్యలో అంత సత్యాన్ని గ్రహించాలి. అంతేకాకుండా ఆయన రాళ్లతో అది పాపము చేశారని చెప్పి ఒక అమ్మాయి వ్యభిచారి అని చెప్పి అందరు రాళ్లతో కొడతారు, కొట్టి ఆమెను ఈడ్చుకొచ్చి అందరి ముందు వాళ్ళు ఏంటంటే ఆచార భక్తి, అలవాటు భక్తి, ఆ ఇదితోటి వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో మోషే రాసిన గ్రంథాల్లో రాళ్లతో కొట్టబడి ఉంది కాబట్టి అలా చేయాలని చెప్పి వాళ్ళందరూ రాళ్ళు వేస్తారు. ఆ టైంలో యేసు ప్రభు వారు అక్కడుండి ఆయన ఏం చెప్తారు వాళ్ళకి, మీలో పాపం లేని వాళ్ళు ఆమె మీద రాళ్ళు వేయమంటాడు. అంటే ఆమెలో యేసయ్య ఏం చూశాడు, ఆమె యొక్క దయనీయమైన స్థితి చూశాడు, ఆమె యొక్క తప్పిదాన్ని ఒప్పుకునే పశ్చాత్తాప మనసును చూశాడు కాబట్టి ఆమెను ఏమన్నాడు, ఆయన వాళ్ళందరినీ పాపము వాళ్ళు చేసి రాళ్ళతో ఎప్పుడైతే కొడుతున్నారో ఆయన వంగి నేల మీద రాస్తూ ఉంటాడు. రాయటం అంటే ఏంటి, వాళ్ళ తప్పిదములు, ఎవరి తప్పిదములను వాళ్ళకి చూపించేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, మరుమాట మాట్లాడకుండా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు ఆమె యొక్క పశ్చాత్తాపడిన మనసును బట్టి ఆమెకు ఏం చేశాడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయవద్దన్నాడు.
అంటే ఆమె దేవునికి సరెండర్ అయ్యింది కాబట్టి ఆమెపై దయ చూపించాడు. ఇట్లా ఆయన అనేక కార్యాలు, ఆయన శిష్యులుగా 12 మందిని సిద్ధపరిచాడు. అది ఆ శిష్యులు ఎటువంటి వారు? ఎంతో చదివిన పెద్ద జ్ఞానవంతులు కాదు. ఏదైతే అసాధ్యం కాదో దాన్ని సాధ్యం చేసి మనుషుడు చూపించాడు. జ్ఞానము లేని వారు, అంటే విద్య లేని వారు, అంటే ఏమాత్రం అసలు చదువు అన్నది లేని చేపలు పట్టుకునే జాలర్లను తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన శిష్యులుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీలో నుండి తీసుకొచ్చి ఆ 12 మందికి ఆయన శిష్యులుగా స్వీకరించాడు. ఆయన పిలిచిన వెంటనే కూడా వాళ్ళు వచ్చారు. అది వాళ్ళ యొక్క మనసు. కానీ దేవుడు నిర్ణయంలో ప్రణాళికలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒక లోబడ్డారు, వచ్చారు. ఇది ఈ విధంగా అసాధ్యమైనదని సాధ్యం చేసి ఆయన శిష్యులను తయారు చేశాడు. ఇట్లా మనం బైబిల్లో ఆయన యొక్క కార్యాలు చెప్పడానికి చాలా టైం పడుతుంది. గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని స్వస్థపరిచాడు, పక్షవాయు గల వారిని స్వస్థపరిచాడు. అట్లాగే చనిపోయిన వారిని, యాయిరు కుమార్తెను, మరి లాజరును, మరి విధవరాలి కొడుకును, ఇట్లా ఆయన వీళ్ళని చనిపోయిన వారిని లేవనెత్తాడు. అంతేకాకుండా ఆయన ఏం చేశాడు? చాలా కార్యాలు చేశాడు. అయితే ఇది పొట్టి చెక్కయ్య ఎట్లాంటి వాడు? పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు అని అంటే వాళ్ళకి ఏముంటుందంటే ఇంకా దయాదక్షిణ ఉండదు వాళ్ళకి. ఎంతవరకు ఏంటంటే కట్టాల్సిందే, ఇవ్వాల్సిందే, మా దగ్గర లేదు, మేము కట్టలేమన్నా కూడా ఇంక వాళ్ళకి అదేం ఉండదు. నువ్వు కట్టాల్సిందే, మేము వచ్చాను, నువ్వు కట్టాలి. అదే మనస్తత్వం ఉన్న వ్యక్తి యేసయ్య యొక్క జీవిత విధానాన్ని చూసి ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించి ఆ యొక్క విధానాన్ని చూసి చెట్టు ఎక్కి చూద్దాము, నేను పొట్టివాడిని, నాకు కనపడదని చెప్పి చెట్టు మీద కూర్చున్నప్పుడు ఆయన కూడా అదే మార్గంలో ఆయన వచ్చి ఏం చేశాడు? అక్కడ కేవలం ఆయన వచ్చింది కూడా అతని జక్కయ్య కోసం ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆయనలో ఉన్న ఆశను తీర్చడానికి జక్కయ్య దిగిరా అని చెప్పాడు. ఎప్పుడైతే ఆయన దిగొచ్చాడు, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. పశ్చాత్తాపడి తన తప్పిదంలో ఒప్పుకున్నాడు. ఆయన అక్కడ ఒక కార్యం చేశాడు. అంటే ఏంటి? లోబడని వ్యక్తి కూడా, అంటే ధనికుడుగా, అంటే లంచగొండితనంతో ఉన్న వ్యక్తిని కూడా ఆయన యొక్క కార్యాల ద్వారా, ఆయన ప్రణాళికలో ఉంటే ఆ వ్యక్తిని ఆయన రక్షించుకోగలడు. ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలము రోజుల్లో ఆయన ఎక్కువగా పగలంతా సువార్త చేసి రాత్రి కాలం ఎక్కువగా తండ్రితో సహవాసం గడుపుతూ ఉండేవాడు. ఏంటంటే మరుసటి రోజు ఆయన యొక్క దినచర్య తండ్రి గారు ఏదైతే బోధిస్తారో దాని ప్రకారం చేసేవాళ్ళు. అదే కాకుండా సుకారను బావి దగ్గర సమరయస్త్రీ ఆ టైంకి రావటం యాకోబు బావి దగ్గరకు, శిష్యులనేమో ఊర్లోనికి వెళ్ళి ఆహారం తీసుకురామని చెప్పి యేసయ్య కేవలం అక్కడ ఎందుకు కూర్చున్నారంటే తండ్రి ప్రణాళిక అక్కడ కుమారుడు నెరవేర్చాలి. అందుకని ఆయన అక్కడ కూర్చొని ఆమె వలన ఆ ఊరంతా గ్రామము రక్షింపబడాలనే ఒక ప్రణాళిక ఆయన నిర్ణయంలో ఉంది కాబట్టి ఆమె ఆ టైంకి అక్కడికి రావడం, మా దగ్గరికి రావడం, ఆమె యొక్క స్థితిని ముందు ఒప్పుకోవాలి. కానీ ఎప్పుడైతే అమ్మ నీకు 5 భర్తలు ఉన్నారు అని యేసయ్య చెప్పినప్పుడు ఆమె గ్రహించి నువ్వు ప్రవక్త అంది, నువ్వు దేవుడు అంది. ఎప్పుడైతే అది నమ్మిందో ఆమె యొక్క పాపపు స్థితిని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన యొక్క జీవజలాన్ని, జీవహారంనై ఉన్నటువంటి ఆయనలో ఉన్న సత్యాన్ని గ్రహించి ఆమె వెళ్ళి ఊరంతటికి ఆమె సువార్త చాటి ఆ గ్రామాన్ని అంతటినీ రక్షించింది. ఆమె ద్వారా దేవుడు ఆయన ప్రణాళిక అక్కడ నెరవేర్చుకున్నాడు. తండ్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని అంతటిని భూమి మీద అమలు చేసే విధానమే ఆయన చేసిన కార్యక్రమం. ఈ భూమి మీద అంతా ఎన్నో సంవత్సరాల నుంచి, 38 సంవత్సరాల నుంచి పక్షవాయు గలవాడు అక్కడ పడి ఉన్నాడు. కానీ ఎవ్వరూ అతన్ని తీసుకెళ్ళి ఆ కోరేటి దగ్గరలోకి ఉంచి అతన్ని స్వస్థపరచడానికి ఎవరు ముందుకు రాలా. కానీ ఆయన యేసయ్య మన యొక్క బాధలు ఎన్ని సంవత్సరాల నుంచి మనలో ఉన్నా అది మనకు ఎవరు తీర్చట్లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన సహాయాన్ని మన మనసులో వేడుకుంటామో అది నిరాశ అయిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఆశతో తృప్తిపరుస్తాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చి నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా అని అడిగినప్పుడు ఆయన అవుననగానే ఆయన్ని స్వస్థపరుస్తాడు. వెంటనే అతను పక్షవాయు రోగ స్వస్థపరచబడి ఆయన మామూలుగా దేవుని యొద్దకు నడుస్తాడు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయాలు ఆయన అన్నింటిలో కూడా తండ్రి గారు ఏదైతే చేయమన్నారో ఆయన ప్రణాళిక చొప్పున నడుచుకుంటా ప్రతిదినము ఆయనతో సహవాసాన్ని రాత్రిపూట గడుపుకుంటూ ఆయన సువార్త చేశాడు. తన యవన కాలంలో తండ్రికి ఆయన ఏం చేశాడు?
సహాయపడ్డాడు. ఎట్లా ఒడ్రంగి పనులు చేసే విధానంలో తల్లిదండ్రులకు లోబడాలి అనే ఒక ఆజ్ఞను గైకొన్నాడు. 30 సంవత్సరాల కాల వ్యవధిలో ఆయన తండ్రికి సహాయకుడుగా, ఆయనకు పనికి చేదోడు వాదోడుగా నిలిచాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు సువార్తకు వచ్చాడు. ఆయన బాప్తిసం తీసుకొని తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. ప్రియమైన కుమారుడు అంటే ఇప్పుడు ప్రియమైన కుమారుడు ముందు అవ్వలేదా? అయ్యాడు. మనమందరం ఒక్క విషయం, మన కుటుంబంలోనే మనకి బిడ్డలు ఉంటారు. అయితే మనకు బిడ్డలు అంటే వాళ్ళు మనకు అంటే ఇష్టమే. కానీ మన మాట చొప్పున ఎవరైతే నడుస్తారో, మన మాట చొప్పున ప్రతి దానికి వాళ్ళు కాదనక ఏదైతే మనకు తెచ్చినట్టు చేస్తారో వాళ్ళ మీద మనకు ప్రత్యేకత ఉంటుంది. అట్లాగే యేసయ్య కూడా ఆయన మీద ఒక ప్రత్యేకత కలిగి ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పి ఆయన అక్కడున్న నిల్చున్న వాళ్ళందరి ఎదుట ఆయన ప్రియకుమారుడుగా ఆయన చూపించుకున్నాడు. ఆయన అరణ్యంలో కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం దేనికున్నాడు? తండ్రితో ఎక్కువ ఆత్మ నింపుదల, లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము వీటన్నిటిని జయించడానికి ఆయన ఎక్కువ ఇక్కడ జయించే విధానాన్ని ఆయన దానికోసం 40 రోజులు ఉపవాస దీక్షలో అది అరణ్యంలో ఉన్నాడు. సాతాను చేత శోధింపబడినప్పటికీ ఆయన పాపంలో పడలేదు. లోకంలో ఆయన జీవించినంత కాలంలో లోకము ఆయనకి ఏమాత్రం అంటలేదు. ఆయన ఒక ప్రత్యేకింపబడిన వాడుగా, ఎంత వెతికినా కూడా ఆయనలో ఏ పాపం లేనివాడుగా, చాలా పవిత్రుడుగా, నీతిమంతుడుగా ఆయన జీవితకాలం అంతా జీవించాడు. కానీ మనం అట్టి రీతిగా మనం జీవించాలంటే మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వారం కాబట్టి మనకి అది అసాధ్యం అయినప్పటికీ, కానీ మనకి సాధ్యం ఎలా అవుతుంది? మనము ఆయన సత్యాన్ని, ఆయన మార్గాన్ని, ఆయనలో మనం వెతికినప్పుడు ప్రతిదినము మనం ఆ శక్తిని మనం పొందుకొని నడవగలము. అయితే తండ్రి గారి చిత్తం ఏంటంటే శిలువ యాగం. ఇవన్నీ చాలా ఇంకా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన స్వస్థతలు ఇంకా బైబిల్లో చాలా రాయబడి ఉన్నాయి. కానీ ఈ కొంచెమే నేను చెప్పాను, టైం లేదు. కానీ ఆయన శిలువకు అప్పగించబడే సమయం వచ్చినప్పుడు ఆయనకి ఎవరు అప్పగిస్తారో తెలుసు. ఏ మనిషి వల్ల ఆయన అధికారులకి అప్పగింపబడతాడో తెలుసు. కానీ ఆయన ప్రభురాత్రి భోజనం ఆ విందులో ఆయన అతనికి కూడా ఇస్కరియోతు యూదా కూడా కాళ్ళు కడుగుతాడు. అంటే ఆయనలో ఏముంది? క్షమించే గుణం ఉంది. మనిషి ఈ వ్యక్తి మానవుని నైజం ఎట్లా ఉంటుందంటే ఒక 2 సార్లు ఒక వ్యక్తి మనకి ఏదన్నా అపకారం కానీ ఏదైనా చేసినప్పుడు కానీ మనం ఎంత ప్రార్థన చేసుకున్న వాళ్ళం అయినా మనలో ఆ మనుషుల్లో చూసినప్పుడల్లా అదొక ఫీలింగ్ మనలో ఉంటుంది. ప్రార్థన చేసేది ఒక జీవితం అయితే ఆ ఫీలింగ్ని పోగొట్టుకోవడమే అసలైనటువంటి అది మన యథార్థత ప్రార్థన. అయితే యేసయ్య అక్కడ ఏం చూపించారంటే క్షమించే గుణాన్ని చూపించాడు. ఇస్కరియోతు యూదాని ఆయన క్షమించి ఆయన పాదాలు కూడా అందరితో పాటు వాళ్ళ పాదాలు, ఆయన పాదాలు కూడా కడిగాడు. ఆయనకు కూడా ఆ విందులో పాలుపంపులు ఇచ్చాడు. కానీ ఇస్కరియోతు యూదా మనసు సాతాను ప్రేరేపించబడటం వల్ల ఆయన అధికారులకి ఏమైపోయాడు? దాసోహం అయిపోయి ఈ యేసు ప్రభుని ఏ విధంగా చంపాలి, ఈయనకి ఎలాగా వాళ్ళకి అప్పగించాలనే కాన్సన్ట్రేషన్తోనే ఉండేవాడు. అయితే ఆయన వెండి నాణేలకు అమ్ముడైపోయి ఆయన యేసు ప్రభుని అప్పగించడానికి నిర్ణయించుకొని ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన యొక్క శిలువ యాగం ఆయన కళ్ళ మీద కనిపిస్తున్నప్పుడు ఆయన యొక్క బాధ ఇంకా ఒక్క తండ్రి గారికి తప్ప అది ఎవ్వరు తీర్చలేంది, ఎవరికి చెప్పుకోలేంది. శిష్యులను తీసుకొచ్చి ప్రార్థన చేయమని చెప్పిన బలహీనులమైన మనుషులం కాబట్టి నిద్రపోతూ ఉన్నాము. 3 సార్లు వచ్చినప్పటికీ వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. కానీ ఆయన ఆ యాగాన్ని కళ్ళ ముందు చూసుకుంటూ అది ఆయన చెమట కూడా రక్తంగా మారిపోయి అంతగా ఆయన తండ్రి గారిని వేడుకొని తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధం తొలగించు అన్నాడు. కానీ మళ్ళీ ఆయనకి వెంటనే మళ్ళీ ఆయన భూమి మీదకి వచ్చినది. ఆయన ప్రణాళిక ఏంటి? తండ్రి గారి ప్రణాళిక, నువ్వు ఈ యాగం చేయాలి, ఈ యాగం చేస్తేనే ఈ సర్వమానవాళి నా యుద్ధకు చేర్చబడతారు. ఈ రక్షింపబడి ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని గ్రహించి రక్షణ పొందుకుంటారో వారందరూ పాపంలో ఉన్నవారు నీ రక్త ప్రోక్షణతో పరిగణింపబడి నా యుద్ధం చేర్చబడతారు. కాబట్టి నువ్వు యాగం చేయాల్సిందే అనే ఆలోచన ఎప్పుడైతే మళ్ళీ ఆయనకు వచ్చిందో దాన్ని ఆయన స్వీకరించి ఆయన దాన్ని ఏం చేశారు? ఇంకా దానికి ఆ యాగానికి
బయలుదేరి ఇంకా శిలువయాగం అయిపోయారు. కానీ మనుషులు ఏంటంటే అధికారం ఉందని ఇష్టానుసారంగా లోకంలో చేస్తూ ఉంటారు. ఆయన్ని పగలు కాకుండా రాత్రికి పట్టుకెళ్ళి ఆ రోజు రాత్రి అంతా అధికారులు వాళ్ళ ఎదుట నిలబెట్టుకొని ఇతడు మావాడు కాదు గలిలేయుడు అని చెప్పి, గలిలేయుడు అంటే హేరోదు దగ్గరికి అని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు హేరోదు దగ్గరికి పంపించి, హేరోదు మాకు కాదు యెరూషలేము వాసి అని చెప్పి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించి, అంటే ఏంటి వీళ్ళు అధికారం ఉందని ఆయన్ని ఏ దోషము లేని అతన్ని వాళ్ళు ఎలా చూశారంటే ఒకటి మేము ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు, ఈ మనుషులందరినీ అతని వైపు తిప్పుకుంటాడేమో, ఈ జనమంతా మాకు లోబడరేమో, ఇదే మనసుతో ఉన్నారు తప్ప ఆయన యొక్క సత్యాన్ని ఎవరు గ్రహించలా. ఆయన నచ్చిన మార్గం ఏంటో చూడలేదు. ఆయన ఏం బోధ చేస్తున్నాడో వాళ్ళు గ్రహించలేదు. ఇది ఒక్కటే కాన్సన్ట్రేషన్ వాళ్ళ కల్లా వీళ్ళందరినీ ఈ మనుషులందరినీ వీళ్ళు లాగేసుకుంటాడేమో ఈయన, మేము ఆ ప్రభుత్వాలు మేము ఏమైపోతాం వాళ్ళకి కాన్సన్ట్రేషన్తో వాళ్ళు ఉన్నారు. అయితే రాత్రి ఈయన్ని తిప్పి ఏ మనిషికి అట్లా జరగదు, కానీ ఆయనకి ఆ విధంగా. కానీ ఎందుకు ఆయన లోబడ్డాడు? తండ్రి గారి మాట చెప్పుకున్నారు. ఒక దీనుడిగా సాత్వికుడుగా ఆయన తల ఉంచుకొని అధికారం వాళ్ళకి కూర్చొని మాట్లాడే వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎవరో? ఆయనే. వాళ్ళు జీవం ఇచ్చి వాళ్ళు నిలబెట్టింది ఎవరో? ఆ పిలాతుకు కానీ హేరోదుకు కానీ శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ వీళ్ళందరికీ అధికారాలు ఇచ్చింది ఎవరో? ఆయన అధికారం ఇచ్చి ఆయన జీవం ఇచ్చి అంత చేసిన ఆయన్నే వాళ్ళ ఎదుట ఆయన చేతులు కట్టుకొని దీనుడుగా ఒంటరివాడుగా ఎవ్వరు లేరు అనే నిస్సహాయ స్థితిలో వాళ్ళ ముందు నిలబడ్డాడు. కానీ నిలబడిన వాళ్ళు ఆయన ఎవరి కోసం నిలబడ్డాడు? మనందరి పాపభారం మోయటానికి, మనల్ని నరకం నుండి తప్పించాలని చెప్పి మనల్ని ఎంత మిక్కిలిగా ప్రేమించాడు అనమాట. అంటే యేసయ్య అంటే కొడుకు కన్నా మనల్ని ఎక్కువ ప్రేమించాడు తండ్రి. ప్రేమించడం వల్ల నశించిపోతున్నారు ఈ జనాంగం అంతా. ఈ జనాంగం అంతా ఎలా ఉన్నారు? ఒక కాపరి లేని గొర్రెల వల్ల చదిరిపోయి ఉన్నారు. వీళ్ళందరినీ నేను ఒక మార్గాన్ని వీళ్ళకి సిద్ధపరిచి నా మార్గంలోనికి, నా రాజ్యానికి నిత్య జీవమైన మరణం తర్వాత వీళ్ళకి నిత్య జీవం నేను ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రణాళికతో ఆయన నిలబెట్టాడు. కాబట్టి ఆయన వాటన్నిటినీ సహిస్తూ భరిస్తూ ఆయన ఏం చేశాడు? అక్కడ అధికారులు ఎదుట మౌనంగా దీనుడిగా నిలబడ్డాడు. కొంత ప్రజలందరికీ ఆయన మీద దోషం ఏం కనపడింది? ఏమి లేదు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో కడతాడు అన్నాడు, అదొకటి కనపడింది ఆవిడ. ఇంకోటి ఏం కనపడింది? ఈయన యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు. ఈ నేరం చేస్తాడు. సిలువకి ఎక్కించడానికి ఈ దోషాల ఇవేనా సిలువకి ఎక్కించడానికి? ఇవేమన్నా పెద్ద పాపం చేస్తే ఏమన్నా కార్యాలు ఈయన చెప్పి ఆయన ఆత్మరూపంలో 3 రోజుల్లో దేవాలయాన్ని పడేసి తిరిగి కడతానంటే ఆయన దేహాన్ని, ఆలయమైన ఆయన దేహాన్ని పడగొట్టి 3 రోజుల్లోనే నేను లేపుతానని ఆయన ఒక ఆత్మీయ మర్మాలతో ఆయన మాట్లాడితే గ్రహింపు లేక అజ్ఞానుల వలె వాళ్ళు ఆ విధంగా ఆయన మీద నేరారోపణ చేశారు. అసూయ చేత వాళ్ళందరూ నింపబడుట చేత సిలువేయండి అని చెప్పి కేకలు వేశారు తప్ప ఆయనలో ఏ దోషము లేదు. ఆయన వల్ల మేము ఆహారం తిని తృప్తిపరచబడ్డాము. 2-3 రోజులు దినాలు ఆయన బోధకు వెళ్ళినప్పుడు ఏ ఆహారం లేకున్నప్పుడు మాకు ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచి గొప్ప కార్యం చేశాడు. మమ్మల్ని స్వస్థపరిచాడు. ఇన్ని కార్యాలన్నింటినీ వాళ్ళు విడిచిపెట్టేశారు. వాళ్ళ మనసులో ఉన్నది ఏంటంటే సిలువేయాలి. ఎంతో బందిపోటులు అంటే దేశాన్ని కొల్లగొట్టుకొని ఎంత చేసినా వాళ్ళని విడిపించడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. కానీ ఆ యేసు ప్రభుని సిలువను ఎక్కించాలని చెప్పి అయ్యే కేకలే వినిపించింది. అయితే పిలాతుకు మాత్రం ఆయనకు కూడా ఆయన ఎందు ఏ దోషం కనపడలేదు. కానీ వాళ్ళందరూ అంతమంది ప్రజలు ఆ మాట అన్నప్పుడు ఈయనొక్కడే మాట అలా అంటే అక్కడ అది జరగదు. అందుకని వాళ్ళ మాటే వాళ్ళ కేకలా గెలిపించాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే సిలువకు అప్పచెప్పాడు. సిలువకు చెప్పేసినప్పుడు ఆమె పిలాతు భార్య ఆయన సత్యవంతుడు, ఆయనలో ఏ దోషం లేదు అని చెప్పి ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు అని చెప్పుద్ది పిలాతు భార్య. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ పాపం ఇది ఏదైతే నేను ఈ నీతిమంతుని నేను ఈ సిలువకు అప్పగించాను, ఈ దోషం నా మీదకి రాకుండా, నా పిల్లల మీదకి రాకుండా నా ఉండమని చెప్పి ఆయన చేతులు పడుకున్నప్పుడు ఆ జనాంగం అంతా అసలు వాళ్ళ మనసులు అంతా ఎట్లా ఉన్నాయంటే
చాలా సాధారణ ప్రేరేపణల చేత నింపబడి, అసూయ చేత నింపబడి సిలువేయమని చెప్పి అని ఆ నీళ్ళన్నింటినీ ఆ చేతులు కడుక్కున్న నీళ్ళు మా మీద పోయమంటారు. అప్పుడు ఆ నీళ్ళన్నీ వాళ్ళ మీద పోయబడతాయి. వాళ్ళు చూసింది ఆయన సిలువకు అప్పగించడం అన్నదే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అప్పచెప్ప ఆయన ఆడి మైండ్ తోటి వాళ్ళు పలికారు. అప్పటి నుంచి ఆయన్ని సిలువతో తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు కొట్టి ఆ వస్త్రాలు తీసేసి ఆయన కొట్టి ఇంకా ఎముకలు కనపడేంతగా ఆయన్ని కొట్టారు. అన్ని దెబ్బలు కొట్టి అంటే ఏంటి అంతగా ఆయన బాధపరచబడ్డాడు. ఇంకా అది చెప్పుకుంటానికి ఇంకా ఎవ్వరు ఇంకా ఆయన ఎట్లా ఉన్నాడంటే ఒక ప్రపంచానికి సర్వాధికారి, ఈ ప్రపంచానికి సృష్టికర్త. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మనిషి రెప్పపాటిలో ఆయన ఇది ఒక్క మాట అంటే వాడు ఏమైపోతాడు ఆ ప్రజలంతా ఆయన తలుచుకుంటూ చేయగలడు. కానీ ఆయన పిలాతు అంటాడు, నా తండ్రిని వేడుకుంటే ఇప్పుడే ఇది పేతురు అవి పట్టుకుంటాకు వచ్చినప్పుడు అక్కడ ఆ మాట ప్రస్తావిస్తాడు ఆయన, నేను ఆ తండ్రిని వేడుకుంటే 12 వ్యూహంలో సైన్యాన్ని పంపిస్తాడని చెప్పి అంటాడు. కానీ ఆయన సొంతంగా శిలువయాగానికి వచ్చాడు కాబట్టి ఆ తండ్రిని భరించడానికి సిద్ధమయ్యి ఆయన శిలువయాగానికి అప్పచెప్పుకొని శిలువకి సమర్పించుకొని ఆయన తన ఆఖరి రక్త పొట్టును కూడా మన కొరకే కార్చాడు. శిలువ యాగం చేయడం ద్వారా మనందరికీ ఆయన ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా నిజ జీవానికి వారసులుగా మనలందరికీ సిద్ధపరిచాడు. ఆయన మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే మనము కేవలం ఆయన మాట వినువారంగా చదివి అంటే ఊరికే ఇట్లా వచ్చి విని ఇదేదో చదివేసి వదిలేసి వెళ్ళిపోతే దీనివల్ల ఉపయోగం లేదు. దీనిని అనుసరించే వారంగా ఉండాలి. మనుషులంగా మనం ఏంటంటే బలహీనులం కాబట్టి మనం అనుసరించడానికి మన బలం చాలదు. కాబట్టి మనం ఏం చేయాలి, ప్రతిదినము ఆయన యొక్క బలాన్ని పొందుకోవాలి. ఆయన యొక్క శక్తిని గ్రహించి ఆయన జ్ఞానంతో మనం నింపబడినప్పుడు ఏదైనా ఆ కార్యం అసాధ్యమైనప్పటికీ దేవుని సహాయం కోరుకోవడం వల్ల మనకు సాధ్యమవుతుంది. మనం గ్రహించేది ప్రతి ఒక్కరూ దేవునిలోనికి ఆయన చిత్తంలో ప్రణాళికలో మనం అందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మారు మనసు రక్షణ పశ్చాత్తాప మనసు కలిగి ఆయన శిలువయాగం అయ్యి శిలువలో ఒంటరి వాడిగా ఒక్కసారి 53వ కీర్తన ఒక్కసారి చదువుతాము. ఆయన శిలువలో ఎలా ఉన్నాడంటే ఇంత గొప్ప అంటే ఇంకా ఆయనకి ఏం లేక ఆయనకు అన్నీ ఉన్నాయి. అసలు ప్రపంచాన్ని ఆయనదే, ఈ ప్రపంచం అది ఆయనదే, మనల్ని సృష్టించింది ఆయనదే, ఈ సృష్టి ఆయనదే, అధికారులు ఆయన నియమించిన వాళ్ళే, సమస్త మానవాళి ఆయన చేతి ఆయన వశమై ఉన్నది. ఆయన ఎటువంటి వాడు రాజు. ఆయన ఏ రాజు? మహా గొప్ప రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన రూపం ఏంటి? ఆయన కోటి సూర్య తేజస్సు కాంతితో ప్రకాశింపబడే ఆయన అటువంటి గొప్ప దేవుడు. అగ్నినేత్రములు కన్నులు కలవాడు ఆయన స్వరం ఎట్లా ఉండదు? జల ప్రవాహంలో ధ్వని గల స్వరం అయింది. ఆయన పాదాలు ఎంత బంగారమయము, వెండి ఇది నడుము. ఇంత గొప్ప ఈయన ఎలా ఉన్నాడు ఆ సిలువలో అంటే మన కోసం ఆయన సమస్తాన్ని సమర్పణ చేసుకొని మనల్ని మిక్కిలిగా ప్రేమించి ఆయన యాగమైపోయి ఆ సిలువలో ఒక్కసారి మనం చూద్దాం. ఆయన ఒంటరివాడిగా ఎలా మిగిలిపోయి ఎంత దీన స్థితిలో అంటే తండ్రి గారు మనల్ని ప్రేమించాడు ఎంతగానో. ఈయన్ని చూడ ఎట్లాగా ఒక్కసారి చూద్దాం. యేసయ్య స్థితిలో ఎలా ఉన్నాడంటే లేత మొక్క వలెను, ఎండిన భూమిలో నిలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఆయన ఆవితంగా పెరిగిన యేసయ్య అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. యెషయా 53. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనులని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది.
మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తన ఇష్టమైన త్రోవకు తెలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకుటేపడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనుగోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా, సజీవుల భూముల నుండి అతడు కొట్టివేయబడిను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడిను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతనిని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్త బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తిమందుడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. అంటే చూడండి ఎట్లా ఒంటరాడైపోయాడు. ఎంత ఈయన ఒంటరితనం, ఈయన మామూలుగా మనుషులు అలాంటి పరిస్థితిలో ఉంటారు. ఎట్లా ఇప్పుడు అధికారం ఉన్నవాళ్ళు బలహీనుల్ని అట్లా బాధించినప్పుడు వీళ్ళ పక్షాన్ని ఎవరు లేకపోతే వాళ్ళు అట్లాగా నిలబడి మాకు సహాయం ఎవరు చేసేవాళ్ళు లేరు, లేకపోతే మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము, మాకు అండబలం లేదు, అధికార బలం లేదు, డబ్బు బలం లేదని మనుషులు నుంచుంటారు అలాంటి పరిస్థితిలో. కానీ సర్వసృష్టికి అధినేత ఆయన ఆ పరిస్థితిలో సిలువలో ఆ పరిస్థితిలో ఒంటరివాడిగా తృణీకరింపబడిన వాడుగా వ్యసనాక్రాంతుడుగా సొగసు స్వరూపం కోల్పోయి చాలా అంటే ఇంకా చూసేవాళ్ళు ఎగతాళిగా అట్టి పరిస్థితుల్లో ఆయన సిలువపై వేలాడాడు. ఈ సిలువ యాగం అది అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఏ గొర్రె అయితే ఆ యొక్క పొదలో చిక్కుకొని ఉందో ఆనాటి ప్రణాళికలో తండ్రి గారు అంటే ఏంటి, ఆ గొర్రె పిల్ల అక్కడ ఉంది అంటే అది అటు ఇటు వెళ్ళిపోవచ్చు, కానీ ఆ గొర్రెకి ఆజ్ఞాపించాడు. ఈ ఇస్సాకు బదులు నువ్వు బలియాగం అవ్వాలని చెప్పి ఆ గొర్రెకి ఆజ్ఞ ఇచ్చాడు. అదే రీతిగా ఏసయ్యకు తండ్రి గారు నువ్వు బలియాగం అవ్వాలని చెప్పి ఆయనకు అప్పచెప్పాడు. ఆయన బాధ్యతను అంతా పూర్తి చేశాడు. సమస్తం ఆయన ఏమేమి తండ్రి గారు ఈ లోకానికి పంపించి నువ్వు ఏది చేయాలని చెప్పి ఆయన పంపించారో ఆయన ఆది నుండి అంతం వరకు సంపూర్తిగా మొత్తం పూర్తి చేసి అప్పుడు ఆయన చివరికి సమాప్తమైనది అని చెప్పి ఆయన ఆ మాట పలుకుతారు. అంటే ఏంటి, ఇంకా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏ పని నేను చేయకుండా లేను, పని మొత్తాన్ని నేను ఏదైతే తండ్రి గారు చెప్పారో ఆ పని అంతటిని నేను సంపూర్తి చేశాను అని చెప్పారు. కాబట్టి సమాప్తం అని చెప్పి ఆయన ఆ మాటను పలికారు. ఇది కేవలము దేవుడు మనపై చూపుతున్న కృపా ప్రేమ. మనం ఆయన ఇంత ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి మన నుండి ఆయన కోరుకునేది ఏదో మనం ఏమి ఇవ్వాలని మన నుండి ఆయన కోరట్లేదు. కానీ మనం పశ్చాత్తాపంతో మారు మనసు కలిగి రక్షణని ఆయన నమ్మి రక్షణను మనం స్వీకరిస్తే ఆయన రాజ్యానికి వారసుడుగా మనం చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క విధానాన్ని మనందరం స్వీకరించినప్పుడు ఆయన నిత్య జీవానికి అర్హులం అవుతాము. దేవుడు మన నుండి కోరుకున్నారని ఒక చిన్న ప్రార్థన చేస్తాం. నువ్వు నీతి మండలం సజీవుడు మమ్మల్ని ఇంత గట్టిగా ప్రేమించి నీ గుణగణాలు కలిగిన ఆత్మతో నింపబడి ఇంకొకటి జీవించే వాళ్ళగా వాళ్ళగా రక్షించుకోవచ్చిన వారికి ధన్యత భాగ్యాన్ని అనుకూలించుకున్న మా వలన వారు కూడా మీ రాజ్యానికి వాసులుగా దేవుడు కాక అందరినీ ప్రభావ రక్షిస్తున్న వారికి సంగతి నడిపించమని కృపాధన్యత మాకు ఇచ్చినందుకు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క గడ్డపై ఈ ఆత్మతో నింపి విన్న వాక్యాన్ని మరవకుండా నీ సత్యాన్ని గ్రహించి మీరు స్థిరపడి కాక మమ్మల్ని అందరినీ నీ ఆత్మతో మరి మమ్మల్ని చేతులు పక్క చెప్పుకుంటూ ఈ యొక్క ధన్యత కృపను విజ్ఞానంతో నింపిన దేవ నీ కృపను బట్టి నేను నిలబడి చెప్పగలిగాను నమ్మించి ఏసై మధ్య శ్రేష్ఠమైన పరిస్థితుల్లో ప్రార్థించాలి.